పిటిషన్ విచారణ సందర్భంగా జరిగినటువంటి అంశాలు ఏంటి, ఏం జరిగింది అసలు? అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా తన వాదనలు వినిపించారు. మరోవైపు అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా తన వాదనలు సుదీర్ఘంగా వినిపించారు. అయితే తదుపరి విచారణ జనవరి 3కు వాయిదా వేశారు. ఇక నిరంజన్ రెడ్డి వాదనలు మనం గమనించినట్లయితే సంధ్యా థియేటర్ ఘటనకు అల్లు అర్జున్ కి ఎలాంటి సంబంధం లేదు, రేవతి మృతికి సంబంధించి అల్లు అర్జున్ కారణం అంటూ పోలీసులు నమోదు చేసినటువంటి కేసు అసలు వర్తించదు, బిఎన్ఎస్ సెక్షన్ 105 అనేది అల్లు అర్జున్ కు వర్తించదు అనేటువంటి అంశాన్ని పదే పదే కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి సందర్భం. మరోవైపు ఇప్పటికే ఈ కేసులో హైకోర్టు కూడా మధ్యంతర బెయిల్ ఇచ్చింది కాబట్టి తమ యొక్క వాదనలకు ఏకీభవించింది హైకోర్టు కూడా. ఇప్పుడు కూడా మీరు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయండి, అసలు అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటకు అల్లు అర్జున్ కి సంబంధం లేదనేటువంటి అంశాన్ని పదే పదే తన వాదన కూడా వినిపించడం జరిగింది. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిపి కూడా తన వాదనలు వినిపిస్తూ రేవతి మృతికి అల్లు అర్జునే ప్రధాన కారణమని, అల్లు అర్జున్ రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగిందని, మరోవైపు అల్లు అర్జున్ కు బెయిల్ ఇస్తే పలుకుబడినటువంటి వ్యక్తి కాబట్టి, అతను పలుకుబడినటువంటి వ్యక్తి, డబ్బున్నటువంటి వ్యక్తి, ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యక్తి కాబట్టి అతనికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ పైన ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు కేసు దర్యాప్తులో ఉన్నటువంటి సమయంలో A11 గా ఉన్నటువంటి అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేస్తే మిగిలినటువంటి సాక్షులు కొంత ఇన్ఫ్లుయెన్స్ గురవుతారు. కాబట్టి ఇప్పుడు దర్యాప్తు దశలో ఉన్నటువంటి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేయవద్దనేటువంటి అంశాన్ని స్పష్టంగా తన వాదనల రూపంలో కోర్టుకు కూడా తెలియజేశారు. మరోవైపు ఒకవేళ అల్లు అర్జున్ కు బెయిల్ ఇస్తే జరిగేటువంటి పరిణామాలు ఏంటనేది కూడా ప్రస్తుతం న్యాయస్థానం ముందు కూడా ఆర్గ్యూ చేయడం జరిగింది. అల్లు అర్జున్ కు బెయిల్ ఇస్తే పోలీసుల విచారణకు సహకరించడు అనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు అల్లు అర్జున్ దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ ను కొట్టివేయాలి, అసలు బెయిల్ పిటిషన్ ఈ పరిస్థితుల్లో ఇప్పుడు దర్యాప్తు దశలో ఉన్నటువంటి సమయంలో బెయిల్ ఇవ్వడానికి వీలు లేదనేటువంటి అంశాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించాడు. ఒకవేళ ఇంకా వాదనలు కావాలి అనుకున్నట్లయితే మేము రిటర్న్ గా ఆల్రెడీ కౌంటర్ రూపంలో సబ్మిట్ చేశాం కాబట్టి కౌంటర్ రూపంలో ఇచ్చినటువంటి వాటన్నిటినీ కూడా వాదనలు గానీ ఆర్గ్యుమెంట్స్ గానీ పరిగణలోకి తీసుకోవాలనేటువంటి అంశాన్ని కోర్టుకు తెలియజేశారు. తదుపరి విచారణని జనవరి 3వ తారీఖు వాయిదా వేశారు. 3వ తారీఖున మరోసారి నిరంజన్ రెడ్డి యొక్క వాదనలు వింటారు. మరోవైపు అందులో ఏమైనా అభ్యంతరాలు ఉన్నా లేదంటే ప్రభుత్వం నుండి కానీ చిక్కడపల్లి పోలీసుల నుంచి ఏదైనా సమాచారం కోర్టుకు తెలియజేయాలనుకుంటే మాత్రం 3వ తేదీన మరోసారి పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇరు వాదనలు విన్న తర్వాత ఖచ్చితంగా న్యాయస్థానం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఇందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఒకవేళ వీళ్ళకి ఇచ్చింది 10వ తారీఖు వరకు మాత్రమే మధ్యంతర బెయిల్ ఉంది. 10వ తారీఖు లోపు రెగ్యులర్ బెయిల్ వస్తే మాత్రమే అల్లు అర్జున్ ఖచ్చితంగా బెయిల్ పైన ఉంటాడు. ఒకవేళ రెగ్యులర్ బెయిల్ రాకపోతే ఖచ్చితంగా అల్లు అర్జున్ ఖచ్చితంగా మళ్ళీ సరెండర్ కావాల్సి ఉంటుంది, జ్యుడిషియల్ రిమాండ్ కి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 10వ తేదీ లోపే ఎలాగైనా కూడా రెగ్యులర్ బెయిల్ తెచ్చుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే అల్లు అర్జున్ ఉన్నాడు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ నాంపల్లి కోర్టులో బెయిల్ ఇక్కడ ఒకవేళ పిటిషన్ కొట్టివేస్తే వెంటనే తెలంగాణ హైకోర్టుకు వెళ్లి అక్కడ బెయిల్ పిటిషన్ దాఖలు చేసి సేమ్ ప్రొసీజర్ ఇదే విధంగా తమ వాదనలు కూడా తెలంగాణ హైకోర్టులో వినిపించాలనేది వాళ్ళు ఇప్పటికే ప్రిపేర్ అయినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. మరి కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం మనకు తెలియదు కాబట్టి, ఎందుకంటే కోర్టు విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం మనం భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు, మరోవైపు నిరంజన్ రెడ్డి యొక్క వాదనలు అయితే మాత్రం ఈ రోజు ప్రవీణ్ నాంపల్లి కోర్టులో ఇంకా కొంచెం ఆలస్యం అయితే కనుక అప్పుడు వెళ్ళడానికి లేదా? నాంపల్లి కోర్టులో ఏదో ఒక డిసిషన్ వచ్చిన తర్వాతే అప్పుడు హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందా? గతంలోనే స్పష్టంగా వీళ్ళకి మధ్యంతర బెయిల్ ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీలోనే చెప్పడం జరిగింది. ఒకవేళ రెగ్యులర్ బెయిల్ కావాలి అనుకుంటే మీరు లోయర్ కోర్టులో ఎక్కడైతే ఈ కేసు విచారణ జరుగుతుందో, ఎక్కడైతే రిమాండ్ చేయబడినటువంటి కోర్టు ఉందో అక్కడికి వెళ్ళి మీరు బెయిల్ మూవ్ చేసుకోవచ్చు. ఆ బెయిల్ పిటిషన్ ని పరిశీలించండి అని చెప్పి తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లోనే స్పష్టంగా పేర్కొంది. కాబట్టి నాంపల్లి కోర్టులోనే వెళ్ళాలి, నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగుతుంది. నాంపల్లి కోర్టులో వీళ్ళకి వ్యతిరేకంగా తీర్పు వస్తే అప్పుడు హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. హైకోర్టులో మరి యథావిధిగా